తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతావని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో ఆన్లైన్లో చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాలలో పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రోజు గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఏం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టే, ఒక వారమనో 10 రోజులనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి